welcome back to my YouTube channel. Nenu Alankrita, and I know I've been so inactive lately. Videos frequent గా పోస్ట్ చేయట్లేదు అండ్ నాకు టైం సరిపోవట్లేదు అనమాట బ్లాగ్స్ చేయడానికి. ఇప్పుడైతే మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ఆ ట్రిప్కి వెళ్ళింది మొత్తం షూట్ చేసి ఈ వ్లాగ్లో పెడదామని చెప్పి ఫుల్ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే నేను బట్టలు ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసాను. అండ్ మేము ఇంకా చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ విస్కాన్సిన్కి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ యూఎస్లో వింటర్ నడుస్తుంది. సో చాలా చల్లగా ఉంటుంది బయట. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ కంటే విస్కాన్సిన్ ఇంకా చల్లగా ఉంది. సో మొత్తం వింటర్ వేరే ప్యాక్ చేసుకుంటున్నాము, లైక్ స్వెట్ షర్ట్స్, జాగర్స్ అండ్ డెనిమ్స్. మేము ఈ ట్రిప్ అయితే సడన్గా ప్లాన్ చేసుకున్నాము అండ్ ఇట్స్ జస్ట్ 2 day ట్రిప్. నేనైతే ఇప్పుడు 3rd టైం అనమాట విస్కాన్సిన్ వెళ్ళడానికి. ఫస్ట్ 2 times వెళ్ళినప్పుడు నాకు అంత ఛాన్స్ లేదు వ్లాగ్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం టైం తీసుకొని లీజర్గా అక్కడికి వెళ్ళి ఏమైతే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానో అవన్నీ షూట్ చేసి మీకు కూడా చూపిస్తాను ఈ వ్లాగ్. సో ఇక్కడైతే నాకు మా చెల్లికి ఇద్దరికి బట్టలు ప్యాక్ చేస్తున్నాను అనమాట. బికాస్ తను ఇప్పుడు క్లాస్కి వెళ్ళింది అండ్ తను వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో అని చెప్పి తనకు కూడా నేనే ప్యాక్ చేసి పెడుతున్నాను. సో మేకప్ అండ్ జ్యువెలరీ అన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఇది నావి అవి బట్టలు. ఇక్కడ నుంచి విస్కాన్సిన్కి 5.5 hours అనమాట. బట్ మేము ఆల్రెడీ 2.5 hours వచ్చేసాము. అండ్ ఇట్ ఈస్ day 1 ఇన్ విస్కాన్సిన్. మేమైతే ఆంబర్ ఇండియన్ క్యూజిన్కి వెళ్ళామన్నమాట లంచ్ చేయడానికి. అండ్ ఆ రోజు వాళ్ళ దగ్గర బఫే ఉంది. సో వీ స్టార్టెడ్ విత్ యాపిటైజర్స్, దెన్ వీ హ్యాడ్ లంచ్ అండ్ డెజర్ట్స్ టు. వాళ్ళ దగ్గర అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ యాపిటైజర్స్లో వాళ్ళకి పకోడీ, సమోసా, కార్న్ వడ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఉత్తప్పం, గారెలు, వడ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లేటర్ లంచ్కి మేమైతే పన్నీర్ బిర్యానీ విత్ పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్స్ తిన్నాము. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ మీరు ఎప్పుడన్నా మాడిసన్ విస్కాన్సిన్కి వెళ్తే ఆంబర్ ఇండియన్ క్యూజిన్లో పక్కా ఫుడ్ ట్రై చేయండి. డెజర్ట్స్కి అయితే వాళ్ళు గులాబ్ జామ్, మ్యాంగో ఐస్ క్రీమ్, పాయసం, క్యారమెల్ పుడింగ్ అండ్ ఫ్రూట్ సాలెడ్ పెట్టారనమాట. అండ్ నౌ వీఆర్ డన్ విత్ అ లంచ్. ఇప్పుడైతే ఫస్ట్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఫాల్ సీజన్ కదా. అండ్ ఆ ఫాల్కి చెట్లు కలర్స్ చేంజ్ అయ్యి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయనంటే నా నేకెడ్ ఐకి కనిపించినంత బ్యూటిఫుల్గా నా ఫోన్లో కనిపించట్లేదు. సో మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ లొకేషన్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది డెవిల్స్ లేక్ స్టేట్ పార్క్. ఇందాక మీకు ఫాల్ కలర్స్ అని చెప్పాను కదా, బట్ ఆ క్లిప్లో ఎక్కువ తెలియలేదు. బట్ ఆఫ్టర్ ఎంటరింగ్ దిస్ డెవిల్స్ లేక్ స్టేట్ పార్క్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే నేను ఆల్మోస్ట్ లైక్ 15-20 minutes అక్కడే ఉన్నాను. అసలు ఒక్క సెకండ్ ఇదంతా నిజమేనా అనిపించింది మొత్తం చూస్తుంటే. అంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. కొంచెం సేపు ఈ ఫాల్ కలర్స్ అండ్ లొకేషన్ని ఎంజాయ్ చేశాక డెవిల్స్ లేక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం డెవిల్స్ లేక్ పార్కింగ్లోకి వచ్చాము. అండ్ దిస్ ఈజ్ నార్త్ ఆఫ్ డెవిల్స్ లేక్. ఇక్కడైతే మా చెల్లి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటుంది బికాజ్ ఇట్స్ హర్ ఫస్ట్ ఫాల్. నేను ఈ డెవిల్స్ లేక్కి రావడం 2nd time. లాస్ట్ టైం ఏమో స్నో సీజన్లో వచ్చాను. అప్పుడు ఈ లేక్ మొత్తం ఫ్రోజ్ అయిపోయి ఉంది. అండ్ ఆకులు ఇవన్నీ కూడా ఫుల్ రాలిపోయి ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా ఫాల్ సీజనే కాబట్టి లీవ్స్ కలర్స్ ఇవన్నీ మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే డెవిల్స్ లేక్ వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వెనకాల మౌంటైన్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ ఉన్న చెట్లకి ఫాల్లో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఫాల్ ఎండ్ అయిపోబోతుంది. సో ఆ చెట్లన్నీ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతాయి ఇంకొన్ని రోజుల్లో. అక్కడైతే ఒక ఫైర్ పిట్ ఉంది. అక్కడ వీళ్ళందరూ కలిసి ఫుడ్ కుక్ చేసుకుంటున్నారు, చిన్న క్యాంపింగ్ లాంటిది అరేంజ్ చేసుకొని. యాక్చువల్లీ ఇది మా చెల్లికి ఫస్ట్ ఫాల్ అనమాట. సో ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ వీడియోస్ తీసుకుంటూ నాకు చెప్తుంది ఇలా ఉంది అని చెప్పి. ఆ లొకేషన్ చాలా కోజీగా అనిపించింది. అండ్ వెదర్ కూడా నార్మల్గా ఉంది, ఎక్కువ చల్లగా అనిపించలేదు ఆ రోజు.
నార్త్ నుంచి వ్యూ చూసాం కదా, సో సౌత్ సైడ్ నుంచి కూడా వ్యూ చూద్దామని మేము అక్కడికి స్టార్ట్ అయిపోయాం. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడ ట్రెక్ పాయింట్ మాత్రమే ఉంది, మనం కూర్చొని ఎక్స్ప్లోర్ చేసేలాగా ఏం లేదు. అండ్ ఇదే ఆ సౌత్ సైడ్ నుంచి మ్యాప్ అనమాట. సో అక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే 1. వెల్కమ్ టు డే 2. ఇప్పుడైతే మేము ఇంకో కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నేను ఇప్పుడే చెప్పట్లేదు, వీడియో కంటిన్యూ చేయండి, మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. అండ్ ఇది ఒక ఫేమస్ ప్లేస్ అనమాట విస్కాన్సిన్లో. అండ్ వెదర్ విషయానికి వస్తే మేము అక్కడ ఉన్న 2 days వెదర్ చాలా క్లౌడీగా ఉంది అండ్ చాలా చల్లగా కూడా ఉంది. అందుకే వీడియోస్ అవన్నీ కొంచెం డల్గా అలా అనిపిస్తున్నాయి, బికాజ్ ఎక్కువ ఎండ రావట్లేదు. సో మేమైతే ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇది టికెట్ సెంటర్. ఇక్కడ టికెట్స్ తీసేసుకొని నెక్స్ట్ బోట్ రైడ్ ఎప్పుడైతే ఉందో అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో మేము ఏం చేసామంటే ఆ చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ గిఫ్ట్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి లోపలికి వెళ్ళామన్నమాట, ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ తీసుకోవడానికి. అండ్ ఇక్కడైతే కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు నచ్చిన స్టైల్ ఆఫ్ మ్యాగ్నెట్ తీసుకొని దానిపైన నేమ్ ప్రింట్ చేయించుకోవచ్చు. సో టైం కిల్ చేయడం కోసం మేము ఈ షాప్స్ అన్నీ తిరగాల్సి వచ్చింది. చాలా చల్లగా ఉంది, చాలా. జరుగు, సరే జరుగు. సో ఫైనల్గా మన బోట్ రైడ్ టైం అయితే అయిపోయింది. సో మనం ఈ రివర్ వాక్ నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట బోట్ ఎక్కడానికి. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. అండ్ ఇదే మనం ఎక్కాల్సిన బోట్. సో వాళ్ళు బోట్ క్లీన్ చేసుకున్నాక మనల్ని ఎక్కడానికి పంపించారనమాట. అండ్ ఇక్కడ పైకి ఎక్కాక ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, ఐదర్ పైన డెక్ మీద కూర్చోవచ్చు లేకపోతే కిందన కూర్చోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే విస్కాన్సిన్ డెల్స్ అనమాట. అక్కడికి ఓన్లీ మనం బోట్ రైడ్లో మాత్రమే వెళ్ళగలుగుతాము. సో ఓవరాల్గా ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. దాంట్లో వెళ్ళడానికి ఒక 1/2 an hour అండ్ రిటర్న్ బోట్ రైడ్కి ఒక 1/2 an hour. మేము ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు టెంపరేచర్ అయితే 4 ఉంది, బట్ మేము ఇక్కడికి వచ్చాక టెంపరేచర్ డ్రాప్ అయి ఉంటుంది. బట్ మేము గివప్ ఇవ్వకుండా అప్పర్ డెక్ మీద కూర్చున్నాము మంచి వ్యూస్ క్యాప్చర్ చేయడానికి. బట్ కాళ్ళు చేతులు మాత్రం ఫ్రీజ్ అయిపోయినాయి ఆ చలికి. మనమైతే ఇప్పుడు లొకేషన్కి వచ్చేసాం. బోట్ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఈ వాక్వేలో కొంచెం అలా వాక్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలన్నమాట. అండ్ ఇదే ఆ విస్కాన్సిన్ డెల్స్ వ్యూ. ఇదేంటంటే కొన్ని thousands of years బ్యాక్ గ్లేషియర్ లేక్ బర్స్ట్ అవ్వడం వల్ల ఈ శాండ్ స్టోన్ క్లిఫ్స్ అవన్నీ ఫామ్ అయినాయి. సో ఈ శాండ్ స్టోన్ ఫార్మేషన్ వల్ల అండ్ ఈ వ్యూ కోసం ఇది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. అండ్ బోట్ రైడ్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అయిపోయినాయి ఇక్కడ. సో ఇక్కడ ఆ డెల్స్ ఎండ్ పాయింట్ వరకు వెళ్ళిపోయి చూసి అండ్ రిటర్న్ అయిపోయి మళ్ళీ బోట్ ఎక్కి వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఒక 5-10 minutesలో సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. బోట్ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక వాక్ వే ఉంటుందన్నమాట, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదంతా మౌంటైన్ మీదకి ఎక్కడానికి సైడ్ నుంచి ఒక వాక్ వే క్రియేట్ చేశారు. సో మనం దాని మీద నుంచి వెళ్ళాలి ఇప్పుడు. వ్యూ అయితే అమేజింగ్ అసలు. బోట్ దిగినప్పటి నుంచి ఆ వాక్ వే అంతా కూడా రివర్కి పక్కనే ఉందన్నమాట. సో అదంతా నడుచుకుంటూ మనం పైకి ఎక్కుతాము.
దీన్ని స్టాండ్ రాక్ డాగ్ జంప్ అంటారు. ఈ 2 క్లిఫ్స్ మధ్యలో గ్యాప్ అయితే 5 ఫీట్ ఉంటుంది. బట్ మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక డాగ్ ఆ క్లిఫ్ మీద నుంచి ఈ క్లిఫ్‌కి జంప్ చేస్తుంది. అండ్ అలానే రిటర్న్ కూడా జంప్ చేస్తుందనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఫోటోగ్రఫర్ కొత్త కెమెరా కొన్నాడనమాట. సో ఆ మోషన్ క్యాప్చర్ చేయడానికి హీ మేడ్ హిజ్ సన్ టు జంప్ ఫ్రమ్ దట్ క్లిఫ్ టు దిస్ క్లిఫ్. ఇప్పుడు ఆ డాగ్‌ని ట్రైన్ చేసి దాన్ని జంప్ చేయిస్తున్నారు. అలా కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్ళాక అక్కడ చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా కవర్ చేసేసుకున్నాక మేము ఇంకా అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోతాము. అండ్ మన బోట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆన్ ద వే లంచ్ చేద్దామని చెప్పి మేము టాకో బెల్ దగ్గర ఆగామన్నమాట. దెన్ వీ హ్యాడ్ స్పైసీ పొటాటో సాఫ్ట్ టాకో అండ్ నాచో ఫ్రైస్. అండ్ అక్కడ తింటున్నప్పుడు సడన్గా రైట్ సైడ్కి చూస్తే సన్సెట్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో లోపల నుంచి. అండ్ తినడం అయిపోయాక డెల్స్లో అవుట్లెట్స్కి వెళ్ళాము జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఏదన్నా జాకెట్స్ అలా ఏమైనా వింటర్ జాకెట్స్ ఏమైనా నచ్చితే తీసుకుందామని చెప్పి. సో షాపింగ్ అయిపోయాక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. బట్ ఆన్ ద వే విస్కాన్సిన్ క్యాపిటల్ బిల్డింగ్ చూడ్డానికని వెళ్ళాము. మా చెల్లి ఫస్ట్ టైం వచ్చింది కదా, సో తనకు చూపిద్దామని చెప్పి తనని తీసుకెళ్ళాం. అండ్ అక్కడ బోబా స్టోర్స్ చాలా చాలా ఫేమస్ అనమాట. మేమైతే క్యాండీ క్లౌడ్ అన్న స్టోర్కి వెళ్ళాము. చాలా ఎస్థెటిక్ అండ్ క్యూట్గా ఉంది. డౌన్ టౌన్లో ఇక్కడ మోస్ట్లీ స్టూడెంట్సే ఉంటారనమాట. అంటే యూనివర్సిటీస్కి దగ్గరగా రూమ్స్ తీసుకొని. సో వాళ్ళు ఈవినింగ్ రిఫ్రెష్ అవ్వడానికి ఇలా బబుల్ టీ స్టోర్స్కి అలా వస్తారనుకుంటా. చాలామంది స్టూడెంట్స్ కనిపించారు మేము వెళ్ళిన దగ్గర అయితే. ఇలాంటి బోబా స్టోర్స్ ఆల్మోస్ట్ 4 to 5 ఉన్నాయి అక్కడ దగ్గరలోనే. నాకు మా చెల్లికి అయితే ఇది చాలా క్యూట్గా అనిపించింది. అందుకే మేము ఈ క్యాండీ క్లౌడ్ అన్న స్టోర్కి వెళ్ళాము. మేమైతే బ్లూబెర్రీ మాచా విత్ బోబా అండ్ బ్రౌన్ షుగర్ బోబా తీసుకున్నాము. మా ఇద్దరికైతే బ్లూబెర్రీ మాచా చాలా నచ్చింది. బ్రౌన్ షుగర్ అయితే మేము రెగ్యులర్గా తాగుతూనే ఉంటాము. అండ్ దాట్స్ ఆల్ ఫర్ డే 2. This is such a beautiful view. Good morning guys. Now it is day 3 and ఈరోజు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఫాల్ కలర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఆన్ ద వే. ఇంకా సన్ దాని మీద పడేసరికి ఇంకా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకు ఆల్మోస్ట్ లైక్ 5.5 hours పడుతుంది ఇంటికి రీచ్ అవ్వడానికి. హలో, ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట సేఫ్గా అండ్ విత్ ఆల్ గుడ్ మెమరీస్. ఇప్పుడైతే లంచ్ కుక్ చేసుకొని తినాలి అండ్ ఈ వ్లాగ్ ఎడిట్ చేయాలి. And that's all for today's video. See you all in the next vlog. And don't forget to like, share and subscribe to my YouTube channel. Bye!